నమస్తే. వెల్కమ్ టు అనుదీప్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం శరీరం అనేది రథం, ఆత్మ అనేది యజమాని అని తెలుసుకున్నాం. శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే పైన ఆత్మ ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. ఆత్మ వల్లే ఇవన్నీ పనిచేస్తున్నాయని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు రానున్న మంత్రాల్లో మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఈ ఆత్మ అనేది అన్ని జీవుల్లోనూ ఉంది. కానీ సూక్ష్మమైన బుద్ధి కలవాడే అటువంటి ఆత్మని దర్శించగలడు అని చెప్తున్నాడు. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మనసులో లీనం చేయాలి. అంటే లయం చేయాలి. మనసుని బుద్ధిలో లయం చేయాలి. బుద్ధిని ఆత్మలో లయం చేయాలి. మీకు ఇదివరకే కేనోపనిషత్తులో చెప్పాను దక్షిణామూర్తి గురించి. ఆయన కేవలంగా మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఆయనకక్కడ ఇంద్రియాలు లేవు, మనసు లేదు, బుద్ధి లేదు, ఏమీ లేవు. అక్కడ కేవలం నేను అనే ఆత్మ స్ఫురణ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా నువ్వు ఒకదానికొకటి ఒకదానికొకటి లయం చేసుకుంటూ పోవాలి. చివరికి మిగిలేది ఆత్మ మాత్రమే. ఏ వ్యక్తి అయితే ఇంద్రియాల కంటే, మనసు కంటే, బుద్ధి కంటే శక్తివంతమైనది ఆత్మ అని తెలుసుకుంటాడో వాడు యమధర్మరాజు నుంచి తప్పించుకుంటాడు అని. అంటే దాని అర్థం మరణం లేకుండా ఉండడం అని. మరణం లేకుండా ఉండడం అంటే మళ్ళీ మీరు పొరపాటు పడతారు. చిరకాలం శరీరంతో ఉండడం కాదు. దాన్ని చిరంజీవి అంటారు. అంతేకాని మరణం లేకుండా ఉండడం కాదు. ఎంత చిరంజీవి అయినా కూడా సర్టెన్ పాయింట్ వస్తే మరణించాల్సిందే, శరీరం వదలాల్సిందే. ఇక్కడ యమధర్మరాజు నుంచి తప్పించుకోవచ్చు అంటే దాని అర్థం నువ్వు ఆత్మస్వరూపానివే కాబట్టి నీకు జననం ఉండదు, అలాగే మరణము ఉండదు అని. ఇప్పుడు మనల్ని ఇంకొంచెం ప్రలోభ పెడుతున్నాడు. ఎవరు? యమధర్మరాజు కాదు, మన ఉపనిషత్తు ఋషి. ఏమంటున్నాడు? ఫలశ్రుతి చెప్తున్నాడు. యమధర్మరాజు నచికేతుడికి ఏవైతే బోధ చేశాడో ఆత్మజ్ఞానం, అది విన్నా లేకుంటే 10 మందికి చెప్పినా వాడు ఉన్నత లోకాలకి వెళ్తాడు అని అంటున్నాడు. చూసారా ఈ ఫలశ్రుతి ఎలా ఉందో? దీనితో మొదటి అధ్యాయం అనేది అయిపోయింది. కఠోపనిషత్తులో మొదటి అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. రెండో అధ్యాయం కూడా ఉంది. ఈ రెండో అధ్యాయం ఎందుకు వచ్చింది? మొదటి అధ్యాయం ఏదైతే ఉందో యమధర్మరాజు నచికేతుడికి ఆత్మజ్ఞానం బోధించాడు. అంతా ఆత్మస్వరూపం అని చెప్పేశాడు. మరి ఇంకేముంది బ్యాలెన్స్? రెండో అధ్యాయం ఎందుకు వచ్చింది? మొదటి అధ్యాయంలోనే అయిపోయింది కదా, అంత ఆత్మ చైతన్యమే అన్నప్పుడు మరి ఇంకా రెండో అధ్యాయం ఎందుకు? ఈ రెండో అధ్యాయం ఎందుకు మొదలైంది అనే దానికి ఇప్పుడు మనకు సమాధానం కావాలి. అవునా? మొదటి అధ్యాయంలో ఏమన్నారు? అంతా ఆత్మస్వరూపమేరా బాబు అని చెప్పారు. కానీ మనమేం ఉత్తమాధికారులం కాదు కదా. కాబట్టి ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. ఏమని? అంత ఆత్మస్వరూపం అయినప్పుడు కొంతమందికి ఆ అనుభవం కలుగుతుంది, కొంతమందికి ఆ అనుభవం కలగదు. అవునా కాదా? ఇప్పుడు 10 మంది వింటున్నారండి. 10 మంది వింటున్నప్పుడు 10 మందికి ఒకే రకమైన అనుభవం కలుగుతుందా? చెప్పండి. లేదు. ఒక్కొక్కరికి ఒక అనుభవం. అదేవిధంగా కొంతమందికి ఆత్మజ్ఞానం అనేది అనుభవంలోకి వస్తుంది, కొంతమందికి రాదు. అలా ఎందుకు? అంతా ఆత్మస్వరూపం అయినప్పుడు అందరికీ అనుభవం రావాలి కదా. ఒకరికి వచ్చి ఒకరికి రాకుండా ఏంటిది? నీకేమో ఆత్మజ్ఞానం ఉంది, మాకు లేదు. మళ్ళీ ఏమంటున్నారు మీరు? అంత ఆత్మజ్ఞానమే అంటున్నారు. మరి మాకు కూడా అనుభవంలోకి రావాలి కదా. అందుకు మొదలైంది ఇప్పుడు రెండో అధ్యాయం. దానికి సమాధానం ఇస్తున్నారు మన శంకరాచార్యుల వారు. సరే బాబు, నువ్వు ఇంతవరకు ఆత్మ అంటే ఏమని తెలుసుకున్నావు? నేను అనే స్ఫురణ, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే. అది నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. బానే ఉంది. ఇదివరకే నీకు చెప్పాను. ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ నేను అనే స్ఫురణ ఏదైతే ఉందో అది నువ్వు ఎంతవరకు చూస్తున్నావు? ఈ శరీరం మేరకే చూస్తున్నావా? లేకపోతే శరీరం దాటి సర్వవ్యాపకంగా చూస్తున్నావా? నేను నిన్ను కట్టెతో కొట్టాననుకో, అయ్యో అయ్యో అని దెబ్బ తాకిందని అంటావు, ఏడుస్తావు, బాధపడతావు. అయితే అది నా శరీరానికే కానీ నాకు కాదు అని నువ్వు అనగలుగుతావా? లేదు. ఎందుకు? శరీరమే నువ్వై కూర్చున్నావు కాబట్టి. అంటే శరీరమే నేను అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, ఆ అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నీకు ఆత్మజ్ఞానం అనేది లేదు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా నేను కాదు, వీటన్నిటిని గమనించేటటువంటి, సాక్షిగా చూసేటటువంటి జ్ఞాన స్వరూపాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అదే కదా ఆత్మజ్ఞానం. ఇక్కడ ఇంకొక విచిత్రమైనది ఏంటంటే, మనకు ఇంద్రియాలున్నాయి. ఏంటివి? కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. అవునా? ఇవేం చేస్తాయి? బయట కనిపించే సమస్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటాయి, అనుభవిస్తూ ఉంటాయి. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో బయట కనిపించే ప్రపంచాన్నే చూస్తాయి గానీ లోపల తిరిగి చూడవు. ఆలోచించండి. నీ కన్ను బయట దాన్నే చూస్తుంది గానీ నీ శరీరాన్ని చూస్తదా? పోనీ శరీరం కాకపోయినా కన్నుకి కన్నంలో చూసుకుంటుందా? లేదు. కన్ను ఎప్పటికైనా సరే బయట ప్రపంచాన్నే చూస్తూ ఉంటుంది, బయట రూపాలనే చూస్తూ ఉంటుంది. చెవి కూడా అంతే. ఏదైనా శబ్దం వస్తే వింటుంది అంతే. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ బహిర్ముఖం అయిపోతున్నాయి. గమనించండి. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బహిర్ముఖం అయితున్నాయి, అంతర్ముఖం అవ్వట్లేదు.
అలా ఎప్పుడైతే బహిర్ముఖమైపోయాయో, ఈ బహిర్ముఖమైన ఇంద్రియాలు ఏమవుతున్నాయి? బాహ్య ప్రపంచాన్ని చూసి అనుభవిస్తున్నాయి. కాబట్టి ఇవెప్పుడు బయటికే చూస్తాయి గానీ, లోపలికి చూడవు. ఇప్పుడు నువ్వేం జేయాలి? వాటికి లోపలికి మళ్లించు. అంటే అంతర్ముఖం చెయ్యి అని. అలా నువ్వు ఎప్పుడైతే ఇంద్రియాల్ని మనసుని బుద్ధిలో నువ్వు ఎప్పుడైతే అంతర్ముఖం చేశావో, అప్పుడు నీ జ్ఞాన స్వరూపం అనేది నీకు అనుభవంలోకొస్తుంది. అలా మనకిప్పుడు రెండో అధ్యాయం అనేది మొదలవుతుంది. ఈ రెండో అధ్యాయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం వీలైనంత త్వరగా ఈ కఠోపనిషత్తుని పూర్తి చేసుకుందాం. ఆ తర్వాత మనకి ఇంకా చాలా ఉపనిషత్తులున్నాయి. వివేక చూడమని కూడా ఉంది. ఆత్మబోధ ఉంది. మనకింకా చాలా ఉన్నాయి తెలుసుకోవడానికి. నేను మీకు ప్రతి ఒక్కటి అప్లోడ్ చేస్తాను. వివరంగా, నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్‌ని చూస్తూ మననం చేయండి. కేవలం విని వదిలేయడం కాదు. మననం చేయాలి, నిధిధ్యాసన చేయాలి, సాధన చేయాలి. ఎప్పుడు ఈ ఆత్మజ్ఞానం గురించే ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే ఏదో ఒక రోజు మీకు అనుభవంలోకొస్తుంది ఈ ఆత్మజ్ఞానం. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేయండి, షేర్ చేయండి. మిగతా విషయాలు మనం రానున్న వీడియోస్‌లో తెలుసుకుందాం.